కథాశీర్షిక టికో మరియు తేలియాడే దీవి. టికో అనే చిన్న బాలుడు ఎప్పుడూ పైకి చూసేవాడు, కేవలం నక్షత్రాలకే కాదు, వాటికంటే మించిపోయే చోట్లకు. అతనొక చిన్న చేపల పట్టే గ్రామంలో ఉండేవాడు, కాని అతని మనస్సు ఆకాశానికే చెందినది. ఒకరోజు సాయంత్రం ఒక వృద్ధ నావికుడు ఓ రహస్యాన్ని చెప్పాడు. మేఘాలపైన తేలియాడే ఒక దీవి ఉందట. నిజంగా నమ్మినవాళ్లకే అది కనిపిస్తుంది అని ముస్కానితో చెప్పాడు. టికో రోజులపాటు శ్రమించాడు. దారాలతో, దుండలతో, తలపులతో ఒక ఎగురుతూ పరికరం తయారుచేశాడు. ప్రతి గాలివానతో అతని నమ్మకం మరింత పెరిగింది. ఒకరోజు మొత్తం గ్రామం చూస్తుండగానే టికో అతి ఎత్తైన కొండపరికి ఎక్కాడు. నీవు పిచ్చివాడివి అని ఎవరో అరవడం వినిపించింది. కాని టికోకి భయమే లేదు. అతను దూకాడు మరియు ఎగిరిపోయాడు. మేఘాలపైన అతను దాన్ని చూశాడు. అది నిజంగా అద్భుతం. పొడవాటి కాంతివ్వే చెట్లు, క్రిస్టల్ నీళ్ల సరస్సులు, వెలుగునిచ్చే జీవులు. ఆ దీవి నిజంగా ఉంది. అది అతన్ని ఎదురుచూసేలా ఉంది. టికో ఏ రత్నాలూ తీసుకురాలేదు, కేవలం కథలతోనే తిరిగొచ్చాడు. కాని అప్పటినుండి ప్రతి సాయంత్రం ఒక మేఘం మెరుపుతో మెరిసినప్పుడు గ్రామస్థులు నవ్వేవారు. వారు నమ్మడం ప్రారంభించారు.